డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక రామచంద్రపురంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 10 గంటలకు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశత్వాన్ని బదులుగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో కార్యకర్తలు, నాయకులు ప్లకార్డులు పట్టుకొని రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నిర్వహించి నేరుగా ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు। ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ గాదం శెట్టి శ్రీదేవి, శ్రీధర్, రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిలర్లు మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కె బంగారబాబు, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు పెంకె వీరరాఘవులు, రామచంద్రపురం 8వ నియోజకవర్గ మండల కన్వీనర్ పోలునాటి వరప్రసాద్, పెట్ట శ్రీనివాస్, మండల అధ్యక్షులు అంబటి భవానీ, రామచంద్రపురం నియోజకవర్గం మండల యువజన విభాగం అధ్యక్షులు పృథ్వీరాజ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అధ్యక్షులు, కార్యకర్తలు అనేక మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు। ఉచితంగా విద్యా వైద్యం, ఉచితంగా విద్యా వైద్యం, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, 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 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే। రావచ్చా? అందరికీ నమస్కారం। ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డీఓ గారికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ జీవో విడుదల చేసిందో ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యతిరేకిస్తూ వెనక్కి తీసుకోమని గౌరవ ఆర్డీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2023 వరకు ముందు తర్వాత ఒకసారి మనం గమనిస్తే దాదాపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాటి నుంచి నేడు వరకు కూడా ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి। కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత అనుభవాలు లేదా కోవిడ్ సమయంలో ఎదురైన పరిస్థితులను మరలా రాకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సంకల్పంతో దాదాపు 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది। దాదాపు 8,450 కోట్ల రూపాయలతో। అందులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే
కేవలం 3 సంవత్సరాల్లోనే 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసుకోవడం, ప్రారంభించుకోవడం జరిగిపోయింది. మిగతా 10 మెడికల్ కాలేజీల్లో 2 మెడికల్ కాలేజీలు మాత్రం ఎన్నికల సమయానికి పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ 10 మెడికల్ కాలేజీలు మాత్రం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం తన అస్మదీయులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్తిని, పేదల ఆస్తిని, ప్రజల ఆరోగ్యం ఒక పక్కన పెట్టి కేవలం తన అన్యాయాలకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలను ఈరోజు పీపీపీ అని చెప్తూ ప్రైవేట్ పరం చేయడం జరిగింది. దాదాపు 64 సంవత్సరాల లీజుకి. ఇది పూర్తిగా పేద ప్రజలను, పేద విద్యార్థుల భవిష్యత్తును కాల రాష్ట్రమే అనే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఏవైతే మీ నిర్ణయం తీసుకున్నారో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ర్యాలీగా పెద్ద ఎత్తున బయలుదేరి గౌరవ ఆర్డీఓ గారిని వెనక్కి తీసుకోమని రిప్రజెంటేషన్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ఖచ్చితంగా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారో ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాబోయే రోజుల్లో ప్రజల మధ్యలో ఉండి ఎండగడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, ఒక్కోసారి చిన్న ఉదాహరణ, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చిన్న రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలోనే 1300 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంటే మన రాష్ట్రం మాత్రం ప్రభుత్వ ఆస్తిని పేద ప్రజలకి, విద్యార్థులకి వెన్నుపోటు పొడిచేయడం కాదా? అందుకనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మా నాయకుడు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమంతో 1 కోటి సంతకాల సేకరణతో ఈ యొక్క ఉద్యమాన్ని సంకల్పించాం. రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపు 60,000 మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని 60,000 సంతకాలు తీసుకుని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలుస్తూ పోరాడుతూనే ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.